అన్నయ్య, ఏంటమ్మా ఎలా వచ్చావు? నీ కష్టం ఫలించిందని డిఎస్సి పాస్ అయిపోయాను. టీచర్ జాబ్ వచ్చేసింది. నిజమా? ఎంత మంచి మాట చెప్పావమ్మా. ఈ విషయం చెప్దామంటే పక్కన ఎవరు లేరే. నీ కష్టానికి దేవుడు కరుణించాడమ్మా. నాదే ఉందని నన్ను చదివించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. లేదమ్మా, ఎంత కష్టపడి చదివించినా చదువులు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ నువ్వే ఆదర్శమమ్మా. ఇందుకీ పోస్టింగ్ ఎక్కడమ్మా? రాజమండ్రి దగ్గర చుప్పల్లా అనే విలేజ్ లో అన్నయ్య. సరే అన్నయ్య, కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. నెట్ సెంటర్కి వెళ్ళొస్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళమ్మా. అన్నయ్య, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి నీకు ఇష్టమైన బిర్యానీ చేస్తున్నా. సరే అమ్మా. ప్రింట్స్ తీసుకోవాలి. సిస్టమ్ ఖాళీయేనా? ఖాళీ, తీసుకో. వన్ అవర్ సిస్టమ్ కావాలి. 10 minutes వెయిట్ చేయండి, అమ్మ వెళ్ళిపోక ఇస్తాను. కూర్చొందరారా. భలే ఉందరా పర్సనాలిటీ. ఇలాంటిదైతే భలే ఉంటుంది. రే, ఏట్రా చూస్తున్నారు? ఏం చూస్తలేదు. రేయ్, ఖాళీ అయింది నాడు. ఇది లాగట్ కొట్టకుండా వెళ్ళిపోయింది. ఇదే బా భలే దొరికిందిరా. ఫోన్ తీసి మొత్తం డేటా అంతా బ్యాకప్ చెయ్యి. రేయ్, దాన్ని చూడగానే అనుభవించాలనిపించిందిరా. అనుకున్నట్టే భలే దొరికిందిరా. దాని ఫోటోలు రెడీ చేసావా? అయ్యా, చెయ్యి, ముందానికి ఫోన్ చెయ్యి. హలో హలో, ఎవరండి? ఎవరైతే నీకేంటే, ఇలాంటి ఫొటోస్ చాలా చేసాం. అంతేకాదు, నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావు అన్నీ తెలుసు నాకు. అర్జెంటుగా 5 లక్షలు పంపించు. 5 లక్షలా? నా దగ్గర అంత డబ్బు లేదు.
లేదా లేదా అయితే మేము చెప్పినప్పుడల్లా రూమ్కి వచ్చేళ్ళు. నేను అలాంటిదాన్ని కాదు. వదిలేండి ప్లీజ్, మీకు కాలు పట్టుకుంటా. ఏ ఏ, నువ్వు అలాంటి దాని అయితే నాకెట్టే ఇస్తే 5 లక్షలు లేదా మేము చెప్పినప్పుడల్లా మా రూమ్కి వచ్చిపో. అంతేగాని వాడికి చెప్తా వీడికి చెప్తా అని వేసాం అనుకో, నిన్ను నీ అన్నని కూడా లేపేస్తాం. చెల్లెమా, ఎక్కడున్నావమ్మా? చెల్లెమా, బిర్యానీ స్మెల్ అదిరిపోతుంది. ఈరోజు ఆకలి దంచేస్తుంది. త్వరగా వచ్చి నీ చేత్తో వండి బిర్యానీ పెట్టమ్మా. ఎక్కడున్నావు? చెల్లమ్మా, 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 అయ్యో పొద్దున్నే కదమ్మా, ఏమైందమ్మా? చెల్లమ్మా, జాబ్ వచ్చిందని సంతోషంగా వెళ్ళావు, ఈలోపే ఏమైందమ్మా? అయ్యో. రాయ్, దానికి మళ్ళీ ఫోన్ చేయరా. ఏమే, డబ్బు తెస్తున్నావా? రూమ్కి వస్తున్నావా? ఎరాది వస్తుందంటావా? రాకుండా ఎక్కడ పోద్దా? ఫొటోస్ పంపించాం కదరా. రేయ్ నా కొడకల్లారా, మీ చెల్లిని వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం వల్లే చనిపోయిందని ఊరంతా అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు వీళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా. ఎవరైనా అయితే నేనే చంపేస్తానంటారు, మీరేంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అంటున్నారు? వీళ్ళని ఇక్కడే ముక్కల కింద నరికిన సేలు ఎరివేయాలని ఉంది, కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి మన ఎవరు? దానికోసం కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. వీళ్ళని చంపేస్తే నన్ను జైల్లో మాత్రమే పెడతారు, కానీ వీళ్ళంటి వాళ్ళు బుద్ధి రావాలంటే పోలీసులకు అప్పచెప్పాలి. వీళ్ళంటి వాళ్ళకి చట్టం ద్వారా ఉరిశిక్ష పడాలని చెప్పి అందరూ కలిసి చెప్పాలి. ఈ దుర్మార్గులు చావు చూసి దేశంలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయాలంటే ఒక్కొక్కడికి వెన్నులో వణుకు పుట్టాలి. అందుకే వీళ్ళకి ఉరిశిక్ష పడేలా చేస్తా. ఆడవాళ్ళ జోలికి వస్తే కోర్టులు, చట్టాలు, పోలీసుల ద్వారా ఏం జరుగుతుందో అందరికీ తెలిసేలా చేస్తా.
చివరిగా ఆడబడుచులందరికీ ఒక్క మాట, మనం అడవిలో ప్రయాణిస్తుంటే చాలా జాగ్రత్తగా నడుస్తాం, ఎందుకంటే ఏ పక్క నుంచి ఏ జంతువు వస్తుందోనని. కానీ మనం అంతకన్నా ప్రమాదకరమైన సమాజంలో బ్రతుకుతున్నాం. ఇటువంటి జంతువులు మనకి అడుగడుగునా తగులుతూనే ఉంటారు. మీ పాస్వర్డ్ కానీ, మెయిల్ కానీ, ఇన్స్టా, ఫేస్బుక్, అసలు సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా కానీ మీ ఫోన్ మీ సిస్టమ్ కాకుండా ఎక్కడ లాగిన్ అయినా, అది మీ ఫ్రెండ్స్ దగ్గర అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా, ఎక్కడ లాగిన్ అయినా లాగౌట్ అవుతాం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మనకి అడుగడుగునా ఉంటూనే ఉంటారు. అలాంటి ఏదైనా సమస్య వస్తే మీలో మీరే భయపడకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. బయట వేరే పరిస్థితుల్లో ఉంటే కనుక ఖచ్చితంగా 112కి ఫోన్ చేయండి. వాళ్ళు క్షణాల్లో మీ ముందుంటారు. మన కోసం నిద్రాహారాలు మానేసి 24 hours కష్టపడుతున్నారు. దయచేసి నాకు వచ్చిన కష్టం ఏ అన్నకు కానీ, ఏ కుటుంబానికి కానీ రాకూడదని మనవి చేసుకుంటున్నాను.